వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా కథ ఎలాగుందో వినేసి వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నా, పైగా పెద్ద పెద్ద ఎపిసోడ్స్గా ఇస్తున్నా కాబట్టి కామెంట్ తప్పకుండా ఇవ్వండి. రొమాంటిక్ హీరో పార్ట్ 34. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని ఇలా చేస్తావు అనే మాట అటువైపు ఫోన్లో నుంచి రావడంతో మంట బాగా అంటుకున్నట్టుంది అని మనసులో అనుకుని, ఏంటి మిస్టర్ చక్రపాణి, ఫోన్ చేసి ఏదేదో వాగుతున్నావు అని కొంచెం గట్టిగా అడిగాడు రిషి. దాంతో అటువైపున్న వ్యక్తి, రిషి నీకు తెలుసు నేను ఎందుకోసం కాల్ చేశాను అనేది. నా కొడుకుని అమాయకుని చేసి ఎక్కడో అబ్రాడ్లో ఉండి చదువుకుంటున్న వాణ్ణి ఇక్కడికి పిలిపించి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి బెదిరించి చిన్న పిల్లాన్ని చేసి ఇక్కడికి రప్పించావు అని కోపంగా ఉక్రోషంగా అన్నాడు చక్రపాణి. ఆ మాటకు రిషి ఒక్కసారిగా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు. ఎంతగా నవ్వాడు అంటే అతడి కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి. అటువైపు ఉన్న చక్రపాణికి ఇటువైపు రిషి నవ్వుతూ ఉంటే చక్రపాణి గుండె మండిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని నడి రోడ్డుకు తెచ్చి నువ్వు ఇంతగా నవ్వుతావా అని మళ్ళీ అడిగాడు కడుపు మంటతో. ఒక్క నిమిషం అని అంటూ నవ్వుతూనే, మిస్టర్ చక్రపాణి, నువ్వు ఇందాక అన్నావు చూడు, అమాయకుడని మాటలు చెప్పి మభ్య పెట్టాడని, చిన్నపిల్లల్ని అవన్నీ చిన్న పిల్లాడని అవన్నీ ఆ పోరంబోక్కు, సారీ ఆ చెత్త విధవ నీ కొడుక్కు సూట్ అవ్వవు. అలాగే వాడు చేసే వేషాలు అన్నింటికి నేను చెక్ పెట్టా. బాగా కనిపెట్టావే, నేనే చేశానని తెలుసుకోవడానికి నెల రోజులు టైం పట్టిందా నీకు? హో, నేనే ఈరోజు రేపు చూసి నీకు కాల్ చేసి చెప్దామనుకున్నా. ఇంకా నీ కొడుకు ఎక్కడున్నాడో అనే విషయం పర్లేదే, నీకు ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉన్నట్టుంది. అయినా ఉండకుండా ఎలా పోతుందిలే, సొమ్మొకడిది సోకొకడిది కదా అని రిషి అనేసరికి, రిషి మాటలు జాగ్రత్తగా రాని అని కోపంగా అన్నాడు చక్రపాణి. వీధిలో కుక్కలు ఉంటాయి, వాటిని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. కానీ అదే మన మీదికి బౌబౌ అని మొరగడానికి వస్తే, కరవడానికి వస్తే దాన్ని రాయితో కొట్టి చంపేయాలి అని. సారీ, కుక్కలకు కొన్నింటికి విశ్వాసమైనా ఉంటుంది, నీకు నీ ఫ్యామిలీకి అది కూడా లేదనుకుంటా అని ఈసారి రిషి అనేసరికి చక్రపాణి కోపంగా, రే రిషి, నిన్ను నేను చంపేస్తాను అని గట్టిగా అరిచాడు. రిషి నవ్వుతూ, ఒకసారి ట్రై చేసావు కదా, కానీ ఏంటో ఏట్లో వేసిన ఎదురొచ్చే రకాన్ని కదా నేను. నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా నేను అంత ఈజీగా చావననుకుంటా. నాకు ఒక దేవత ప్రాణం పోసింది. ఆ దేవత ఉండగా నాకేం కాదు, నా కోసం తన ప్రాణం త్యాగం చేసిందిరా. అలాంటిది ఈ ప్రాణం అంత ఈజీగా ఎలా పోతుందనుకున్నావు? నేను చచ్చిపోవాలి అనుకున్నా నా చావు నా చేతిలోనే అయి ఉండాలి. అది నేను రాసుకున్న నా తలరాత అని రిషి కొంచెం గట్టిగానే అరిచాడు. ఆ మాట వినగానే ఇక్కడ చక్రపాణి గుండెపై ఒక్కసారిగా చెయ్యి వేసుకొని సోఫాలో కూలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ రిషి మాట్లాడుతూ, నువ్వు వరుసకు మా నాన్నకు తమ్ముడు అవ్వచ్చు, కానీ నేను నిన్ను మా నానమ్మ, నాకు తెలిసి మా నానమ్మ నిన్ను కనలేదు. మా తాత మంచివాడే, కానీ మీ అమ్మ ఉంది కదా చచ్చిపోయింది. పైగా వయసులో పెద్దది కదా, తిట్లు వచ్చినా తిట్టలేకపోతున్నా అంటూ, నువ్వు కానీ నీ చెల్లి ఉంది కదా ఆ శంకిని, తనని నా విషయంలో కలగ చేసుకోవద్దు అని చెప్పు. అలాగే నేను వచ్చేంతవరకు హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేయాలి అంటే అంతా చెయ్యండి. నేను వచ్చిన తర్వాత మీకు మీ జీవితాలు చీకటి మాత్రమే మిగులుస్తాను అని అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు రిషి. ఆ తర్వాత ఫోన్ చిరాగ్గా జోబిలో పెట్టుకొని మూడ్ ఆఫ్ చేశాడు. చెత్త వెదవులు అని అనుకుంటూ ఉన్న సమయంలో విశ్వవైపు చూసి, వాటర్ తీసుకురా
అన్నట్టు చూసేసరికి విశ్వ షాకింగ్గా చూస్తూ, రే విశ్వ ఏమైంది బే అని అడిగాడు. అలా షాకింగ్గా చూస్తూ ఉంటే దాంతో విశ్వ రిషి వైపు చూస్తూ, రిషి ఇప్పుడు ఆ చక్రపాణి నీకెందుకు కాల్ చేశాడు? ఇన్ని సంవత్సరాలుగా కాల్ చేయని వ్యక్తి ఉన్నట్టుండి ఇప్పుడెందుకు చేశాడు అని అయోమయంగా క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు విశ్వ. దానికి రిషి నవ్వుతూ, ఏం లేదురా, నువ్వన్నావు కదా ఆ వంకర విధవ రోహిత్ గాడు, వాడు ఆ రోజు నాకు కాల్ చేశాడు. మనం మేడపై కూర్చొని డిన్నర్ చేశాం నైట్. ఆ రోజు నువ్వు కూడా చూసావు కదా. ఫస్ట్ 2 టైమ్స్ కాల్ చేసినప్పుడు చిరాకు అనిపించి లిఫ్ట్ చెయ్యలేదు. కానీ ఆ తర్వాత లిఫ్ట్ చేసి వాడితో మాట్లాడా. వాడు నేను పెళ్ళి చేస్తాను, వచ్చి పెళ్ళి చేసుకో అనగానే సరే అంటూ సంకలు గుద్దుకుంటూ అమెరికా నుంచి వచ్చేశాడు రా వాడు. నిజం చెప్పాలంటే వాడు అమెరికా వెళ్ళకముందు ఇక్కడ చేసినవి నిర్వాకాలు, వాటి అన్నింటి గురించి నేను ఒక మనిషిని పెట్టి కనుక్కోమని చెప్పా. వాడు ఎంక్వైరీ చేసింది ఏంటంటే, నువ్వు చెప్పావు కదరా ఎవరో అమ్మాయిని మోసం చేశాడు, అలాగే చాలామంది జీవితాలు నాశనం చేశాడు అని. పాపం ఆ అమ్మాయి వీడి వల్ల ప్రెగ్నెంట్ అయితే తన పేరెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయారంట, పరువు పోయింది అని. దాంతో ఆ అమ్మాయి ఆ బిడ్డను ఉంచుకోలేక అలాగని తీయించుకోలేక నరకం అనుభవిస్తూ పిచ్చిదైపోయింది. తను ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అన్నాడు రిషి. అంతేకాకుండా తనకు బాబు పుట్టాడు. ఆ పిల్లాడు కూడా ఇప్పుడు 2 ఇయర్స్ ఉండొచ్చు. అక్కడ సరైన ఫెసిలిటీస్ కూడా లేవు. ఆ పిల్లాడికి వీడు మాత్రం ఎంజాయ్గా దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు. వెధవ సన్నాసి, అందుకే కర్మ ఎవరిని వదలదు కదా. దాంతో బూమ్రంగ్లా తిరిగి వాడి మెడకే చుట్టుకుంది అని రిషి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు రిషి. వాడు ఆ నెక్స్ట్ డే ఇండియాలో ల్యాండ్ అయ్యాడు విశ్వ. అందుకే వాడు నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, నేను ఈ హోటల్లో దిగాను, పలానా హోటల్లో అన్నయ్య ఇంటికి వెళ్ళలేదు, ఇంటికి వెళ్తే నాన్న వాళ్ళు నీ దగ్గరికి రానివ్వరు అని చాలా మంచి మాటలు బుద్ధిమంతుడులా వాళ్ళ నాన్న అన్నాడు. చిన్నపిల్లాడు పసిపిల్లాడు అని అలా అచ్చం యాస్టీస్గా అలానే యాక్టింగ్ చేశాడు రా వాడు. నేను కూడా అన్నీ వింటూ సైలెంట్గా ఉండి, సరే 1 వారం అక్కడే ఉండు, నేను తన్ని తీసుకొస్తాను, ఎందుకంటే తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, అది అయిపోగానే తనతో మాట్లాడి తీసుకొస్తాను అని వాడితో చెప్పాను విశ్వ. ఆ తర్వాత వాడు కూడా ఏం ఎరగనట్టు, నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానన్నయ్యా, ఆ ఇంట్లో నాకు ఎవరైనా ఇష్టమైన పర్సన్ ఉన్నారు అంటే అది నువ్వే అంటూ వాడి డ్రామాలు నాకు తెలియనట్టు చాలా వేషాలే వేశాడు. కానీ నేను అవేం పట్టించుకోకుండా వాడిని ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కి ఫోన్ కట్ చేశా. వాడికి ఏ డౌట్ రాకుండా మాట్లాడి కట్ చేయడంతో 1 వారం టైం ఉంది కదా అని ఇన్ని రోజులు అబ్రాడ్లో వాడు అమ్మాయిల్ని చూసి బోర్ కొట్టింది. అందుకే ఇండియాలో అమ్మాయిలు లైన్లో పెట్టాలి అని అనిపించింది వాడికి. నాకు తెలుసు వాడు ఖచ్చితంగా అదే పని చేస్తాడు అని. నా 6th సెన్స్ నాకు చెప్పింది విశ్వ. అదేదో వాడు ఎవరితోనో తిరగడం కన్నా నాకు చిక్కడం బెటర్ కాబట్టి నేనే ఒకరిని సెట్ చేశా. తను వెళ్ళడం, వీడు ఈజీగా తనకు బుట్టలో పడడం, తనతో బాగా తిరగడం, ఇక్కడని అక్కడని బాగా తిరిగి వాళ్ళ నానిచ్చిన డబ్బులు లిమిట్ కన్నా ఎక్కువే వాడేశాడు వాడు. నాకు తెలిసి నా బాబు తన తమ్ముడికైనా తన చెల్లెలకైనా లిమిట్లోనే క్యాష్ అకౌంట్లో వేస్తాడు. మా డాడీ అలాంటిది వీడు 1 రోజులోనే 50 lakhs ఖర్చు పెట్టాడు ఆ అమ్మాయి కోసం. అలా దాదాపు 1 వారం వరకు బాగా యూజ్ చేసుకుంది వాడిని.
నేను చెప్పాను కాబట్టి. ఆ తర్వాత తనని నైట్ పబ్‌కి తీసుకెళ్ళి అక్కడ వాడితో ఇంటిమేట్ అయ్యి, వాడు నిద్రపోతూ ఉంటే వాడి బట్టలన్నీ తీసుకొని ఆఖరికి కార్ కీస్, ఫోన్ కూడా లేకుండా అదే కార్‌లో నగ్నంగా వాడిని వదిలేసి అక్కడి నుంచి జంప్ అయిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నిజం చెప్పాలి అంటే నేను వాడిని జస్ట్ వాడి పరువు తీద్దామనుకున్నా. కానీ నేను వాడు ఎవరినైతే మోసం చేశాడో ఆ అమ్మాయిని వెళ్ళి కలిశానురా. తన పేరు పవిత్ర. తను తన పేరులాగే చాలా మంచి అమ్మాయి. ఇప్ ఇప్పుడేదో మైండ్ బాగోలేక డిప్రెషన్‌లో ఉంది కానీ తను చాలా ఇన్నోసెంట్ రా. అలాంటి అమ్మాయిని మోసం చేశాడు ఆ వెధవ. ఆ వెధవ తను తన డైరీలో రాసుకుంది. అలాంటి వాళ్ళను జీవితంలో క్షమించకూడదు అని. ఒకవేళ తన బిడ్డ తన దగ్గరికి వచ్చేసినా తన బిడ్డను చూసుకొని బ్రతుకుతుందేమో కానీ ఆ విధవ కావాలి అని అనుకోలేదు. అందుకోసమే వాడితో తనకు అక్కర్లేదు అని అనిపించింది. అందుకే రోడ్లో వాడి పరువు అందరి ముందు బయటపెట్టా. వాడి వల్లే వాడి వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టించా. న్యూసెన్స్ అయినందుకు పోలీసులు సెల్లో తోశారు. నీకు మా నాన్న గురించి తెలుసు కదా. ఫ్యామిలీ పరువు పోతుందంటే ఆయన పరువు ముఖ్యమా ఫ్యామిలీ ముఖ్యమా అంటే పరువుకు మాత్రమే పెద్దపీట వేసే వ్యక్తి. దాంతో ఆ రోహిత్ ఖాన్ని అసలు జైలు నుంచి బయటికే అస్సలు విడిపించాలి అనుకోలేదు మా నాన్న. దాంతో అన్నయ్య ముందు అన్నయ్య ముందు చెడ్డ కాకూడదు అని తన కొడుకు నిజంగానే తప్పు చేశాడన్నయ్య. వాడిని అలాంటి పరువు తక్కువ పని చేసిన వాడిని ఇంట్లోకి తీసుకురాకూడదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మా నాన్న ముందు మా నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని అక్కడేమో వంగి వంగి దండాలు పెట్టి వెనక బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేయించాడు ఆ చక్రపాణి. ఆ ఎంక్వైరీ చేస్తే నేనే ఇదంతా చేయించింది అని తెలిసినట్టుంది. దాంతో నాకు కాల్ చేశాడు వాడికి బాగా మండి అని రిషి చెప్తూ ఉంటే విశ్వ కొంచెం షాక్ అయ్యి, రిషి నువ్వు చేసింది పక్కా ప్లానింగ్తోనే ఉంది. కానీ నువ్వు ఈ పని చేయడం వల్ల ఒక అమ్మాయి ఆత్మాభిమానం మీద, ఒక అమ్మాయి మానం మీద కొట్టిన దెబ్బ పోతుందేమో, కానీ నీ కుటుంబంలో నీ మీద పగ రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది అని అన్నాడు విశ్వ. రిషికి ఆ మాటలకు నవ్వొచ్చి, విశ్వ నీకు అనిపిస్తుందా ఇంకా ఆ కుటుంబంలో నాకంటూ ఏమైనా మిగిలింది అని నీకు అనిపిస్తుందా అని అడిగాడు. దాంతో విశ్వ సైలెంట్ అయిపోతే, చూడు విశ్వ, సమయానికి మనం మన మైండ్లో ఏం చెప్తే ఆ మాట వినాలి. అది ఏం చెయ్యాలి అనుకుంటే అది చెయ్యాలి. ఒకవేళ ఆ క్షణం ఆ పని చెయ్యకపోతే జీవితాంతం ఆ పని ఎందుకు చేయలేదా అని లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది అని అంటూ అక్కడి నుంచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయాడు రిషి. విశ్వ వెళుతున్న అతని వైపు చూసి, నువ్వు ముందు రిషిలా మారుతున్నావు అని సంతోషించాలా, లేదా మళ్ళీ ఆ కుటుంబం అయితే ఏ కుటుంబం అయితే నీ సంతోషాన్ని దూరం చేసిందో అని వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటున్నావో, ఆ ఫ్యామిలీ వల్ల ఫ్యూచర్లో మళ్ళీ నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సంతోషాలపై వాళ్ళ చెడ్డ కళ్ళు పడతాయని బాధపడాలా, నాకు అర్థం కావడం లేదు రిషి అని అనుకున్నాడు బాధగా విశ్వ. రిషి షూటింగ్లో వెళ్ళి దాదాపు 1 గంట అవుతుంది. ఆ రోజు కొంచెం ఎక్కువగానే పని ఉండడంతో షూటింగ్లో బిజీ అయిపోయారు. కానీ ఉన్నట్టుండి హరిణి షూటింగ్ దగ్గరికి టెన్షన్గా పరిగెత్తుకుంటూ వచ్చింది. మొదట రిషి ఎక్కడున్నాడా అని చూసేసరికి అతడు షూటింగ్లో ఉన్నాడు అని చుట్టూ చూసి బ్యారిగేడ్స్ ఉండడంతో తనని లోపలికి వెళ్ళనివ్వరు. కాబట్టి విశ్వ ఎక్కడున్నాడో అని ఒక్కసారి చూసింది. విశ్వ కొద్ది దూరంలో షూటింగ్ వైపు చూస్తూ తన మొబైల్ ఒకవైపు చూస్తూ ఉండేసరికి ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ విశ్వ ఉన్నవైపు బ్యారిగేడ్ చుట్టూ తిరిగి వెళ్ళింది హరిణి. ఆమె కొంచెం టెన్షన్గానే
కొంచెం పరిగెత్తినట్టే పరిగెత్తినట్టే నడకతో విశ్వ దగ్గరికి వెళ్ళి, విశ్వగారు అని కొంచెం నెమ్మదిగా, కొంచెం గస వస్తున్నా పిలిచలేక పిలిచింది. మొదట విశ్వకి వినిపించలేదు. దాంతో ఆమె కోపం వచ్చి, ఒసే హరిణి, నువ్వు పిలిచిన పిలుపు నీకైనా వినిపిస్తుందా అని మనసులో అనుకుంటూ, విశ్వగారు అని కొంచెం గట్టిగా పిలిచింది. విశ్వ ఎవరో పిలిచినట్టు ఉండేసరికి వెనక్కి తిరిగాడు. అక్కడ బ్యారికేడ్స్ అవతల హరిణి నిలబడి టెన్షన్గా విశ్వవైపు చూస్తూ ఉంటే, ఆమె వైపు చిన్న చిరునవ్వుతో వెళ్ళి, ఏమైంది హరిణి అని అడిగాడు. హరిణి అప్పటిదాకా పరిగెత్తుకొని రావడంతో ఆమెకు అలుపు వల్ల గస వస్తూ ఉంటే, విశ్వ కొంచెం టెన్షన్గా అక్కడే టేబుల్పై వాటర్ ఉండేసరికి అది ఆమె చేతికి ఇస్తూ బ్యారిగేట్స్ అవతలికి ఒక జంప్ చేశాడు అటువైపుకి. ఆమె ఆ వాటర్ తీసుకుని తాగుతూ, అది విశ్వగారు, రిషి 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 అన్నయ్యను కొంచెం పిలుస్తారా అని కొంచెం మెల్లగా అడిగేసరికి, ఏమైంది అని విశ్వ కూడా కొంచెం టెన్షన్గా అడిగాడు. దానికి హరిణి అది అది అని చెప్పలేక ఆలోచిస్తూ ఉంటే, తను తనకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అని, సరే ఒక్క నిమిషం అని, ఎప్పుడు రిషి షూటింగ్లో ఉంటే డిస్టర్బ్ చేయని వాడు హరిణి వైపు చూసి, హరిణి, నువ్వు ఎవరి విషయం గురించి చెప్పడానికి వచ్చావు అని రిషితో, ఏదైనా అదైనా చెప్పు అని అన్నాడు విశ్వ. హరిణి కొంచెం ఆలోచించి చిన్న గొంతుతో, వెన్నెల వెన్నెల గురించి, ప్లీజ్ త్వరగా అన్నయ్యను పిలవరా అని అక్కడే ఏడుస్తుంది అని హరిణి కూడా, అక్కడ వెన్నెల ఏడుస్తుంది అని హరిణి కూడా కొంచెం ఏడుపు గొంతుతో, కంట్లోకి నీళ్లు వచ్చేసినట్టు ఏడుస్తూ అనిపించడంతో, ఏ కూల్ కూల్, నేను ఇప్పుడే రిషిని పిలుస్తాను అని అంటూ విశ్వ మళ్ళీ ఒక జంప్ చేసి అవతలికి వెళ్ళి, రిషి షూటింగ్లో ఆ రోజు ఏదో ఒక ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు స్టూడెంట్స్కి అక్కడ అలా షూటింగ్ జరుగుతుంటే విశ్వ కొంచెం పరిగెత్తుకుంటూనే రిషి దగ్గరికి వెళ్ళాడు. అలా మధ్యలోకి వచ్చిన అతన్ని డైరెక్టర్ కోపంగా వెనక నుంచి చూడటం వల్ల, ఎవరు ఆ ఈడియట్ అలా మధ్యలోకి దూరాడు అని కోపంగా అరిచాడు డైరెక్టర్ విశ్వను ఆ డైరెక్టర్. దాంతో విశ్వ డైరెక్టర్ వైపు కోపంగా చూస్తూ, వీడు వెధవ, ఈ వెధవ డైరెక్టర్ అయినందువల్ల నేను వాడి ఫ్రెండ్ని అనే విషయాన్ని మర్చిపోయి నన్ను అందరి ముందు తిడుతున్నాడు, సన్నాసి అని మనసులో అనుకుని రిషి అంటూ రిషి దగ్గరకు వెళ్ళాడు డైరెక్టర్ వైపు కోపంగా చూసి. రిషి కూడా విశ్వ అలా పరిగెత్తుకుంటూ టక్కున షూటింగ్లోకి మధ్యలో వచ్చేసరికి కోపంగా, ఈడియట్, అలా రావచ్చా అంటూ అరిచాడు. కానీ విశ్వ ఆయాసపడుతూనే, రిషి రిషి వెన్నెల అని ఒక్క మాట చెప్పాడో లేదో వెంటనే రిషి కూడా, ఏమైంది అని సీరియస్గా అడిగాడు. వాళ్ళ వైపే చూస్తున్న హరిణి వైపు చేయి చూపించాడు విశ్వ. అంతే, రిషి ఫాస్ట్గా హరిణి దగ్గరికి వెళ్ళాడు. ఒక్క క్షణం అక్కడున్న వాళ్ళంతా కొంచెం షాక్ అయ్యారు. నిజం చెప్పాలంటే ఆ రోజు షూటింగ్లో స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు, ఆమె ఒక్కటే ఉంది. ఆ రోజు కొన్ని కాలేజీల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ కాలేజ్ నుంచి బయటికి రాలేదు. అక్కడున్నదంతా కేవలం షూటింగ్ క్రూ మాత్రమే. అలా తన్ని చూసి, ఏమైంది అని అడిగిన రిషికి హరిణి తడబడుతున్న గొంతుతోనే, అది అన్నయ్య అంటూ వెన్నెల టెర్రస్పై కూర్చొని ఏడుస్తుంది. అది అది తను కూడా వణుకుతున్న గొంతుతో చెప్పింది హరిణి. రిషి కొంచెం టెన్షన్గా, ఏమైందిరా అని అడిగాడు. హరిణి మెల్లగా చెప్పింది, అన్నయ్య, తను కాలేజ్ టెర్రస్లో ఒకటే కూర్చొని ఏడుస్తుంది. నేను వెళ్ళాను, కానీ నన్ను దగ్గరకు కూడా రానివ్వలేదు. ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని భయపడి టెర్రస్ పైన ఉండే రూమ్ డోర్ లాక్ చేసి వచ్చాను. అది విన్న వెంటనే రిషి గుండెల్లో వణుకు వచ్చింది. వెన్నెల రిషి కాలేజ్ స్టెప్స్ ఎక్కుతూ మనసులో తన పేరును ఎన్ని వేల సార్లు తలుచుకొని ఉంటాడో అతడికే తెలియదు భయంతో. అలా టెర్రస్ వైపు వెళ్ళే తలుపు దగ్గరికి రాగానే గదిలో నుంచి అక్కడ వెన్నెల కనిపించింది. తలుపు తెరిచేసరికి ఆ గదిలో వెన్నెల నేలపై కూర్చొని ఉంది. బట్టల మీద రక్తం మరకలు
చేతులు కూడా గజగజ వణికిపోతున్నాయి. కాళ్ళు కూడా షివరవుతున్నాయి. ఒక్క క్షణం ఆమెను అలా చూడగానే రిషికి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. వెన్నెల అని పిలుస్తూ ఆమె దగ్గరకు చేరి మోకాళ్ళ మీద ఆమె ముందు నేలపై కూర్చున్నాడు. ఏమైందిరా? ఇది అంతా ఎవరు చేశారు? నీకు ఏమైంది? నీకు ఏం కాలేదు కదా? ఆ మాటలు విన్న వెన్నెల మొదటిగా తలెత్తి భయపడుతూనే రిషిని చూసింది. ఆ కళ్ళలో భయం, నిస్సహాయత, ఆవేదన అన్నీ కలగలిసిన సముద్రంలా ఉన్నాయి. తన కళ్ళు ఒక్క క్షణం పాటు ఆమె నిశ్శబ్దంగా రిషిని చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత ఒక్కసారిగా లేచి అతని దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. ఆ హగ్లో ఆమె భయం, నిస్సహాయం, నమ్మకం అన్నీ ఒకేసారి కరిగిపోయాయి. రిషి, నేను భయపడ్డా. వాళ్ళు మళ్ళీ వస్తారేమోనని. నేను ఏం చెయ్యాలో తెలియక అని వెన్నెల ఏం మాట్లాడుతుందో తనకే తెలియక ఏడుస్తూ చెప్పింది. రిషి ఆమె తలపై చెయ్యి వేసి, ఇష్, ఏం కాదు, నేనున్నా కదా వెన్నెల. ఎవరు నీకు ఏం చెయ్యలేరు. నువ్వు సేఫ్గా ఉన్నావు, నేనున్నాను కదా అని నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటలతో వెన్నెల కుదుటపడి కన్నీళ్లు ఆపడానికి ప్రయత్నించింది. గదిలో ఒకవైపు పగిలిన అద్దం, నేల మీద చెల్లాచెదురుగా పడ్డ పుస్తకాలు ఆమె మనసులో తుఫాన్కి నిదర్శనం. రిషి మెల్లగా ఆమె భుజాలు పట్టుకొని, వెన్నెల, ఎవరైనా హర్ట్ చేశారా నిన్ను? ఎవరైనా ఏదైనా అన్నారా అని అడిగాడు. వెన్నెల మౌనంగా ఏం లేదు అన్నట్టు తల ఊపింది. అవును అంటుంది, కానీ కాదు అని ఒకసారి అంటుంది. నేను తప్పించుకున్నా రిషి గారు, అందుకే ఇలా రక్తం ఉంది. అతని గుండెల్లో కోపం ఉప్పొంగింది. ఆమె ఏం మాట్లాడుతుందో, వాళ్ళు ఎవరు? రిషి దగ్గర ఉంటే ఆమెకు ధైర్యంగా అనిపించింది. అందుకోసమని అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. రిషి వెన్నెల అలా ఏడుస్తూ ఉంటే ఆమె ఎంత భయపడిందో అర్థమై అక్కడే వివరంగా ఏం జరిగిందో అడగాలి అని అనుకోలేదు. ఆమెకు గుర్తు చేసి మళ్ళీ బాధ పెట్టాలి, భయపెట్టాలి అనుకోలేదు. అందుకే ఆమెను కామ్ డౌన్ చేయడానికి వెన్నెల, కూలవురా, నేను ఉన్నాను కదా అని అంటూ ఆమెను రిషి మోకాళ్ళపై కూర్చొని గుండెలకు హత్తుకున్నాడు. మొదటిసారి అమ్మ ఒడిలో పడుకుంటే ఉండే ధైర్యం రిషి గుండె చప్పుడు వల్ల రిషి ఒడిలో పడుకుంటే వచ్చింది. తనకు అలాగే వెక్కిళ్ళు పెడుతూ తన రిషి కాలర్ని పట్టుకొని భయంతో నలిపేస్తూ ఉన్నట్టుండి బిత్తరి చూపులు చూస్తూ మళ్ళీ కళ్ళు గట్టిగా మూసేసి వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం స్టార్ట్ చేసింది. ఎంతగా అంటే ఆమె వేసుకున్న బ్లాక్ మేకప్ కూడా ఆమె కన్నీళ్ళ వల్ల కారిపోతూ ఉంటే రిషి సూట్ కోసం వేసుకున్న వైట్ షర్ట్ కూడా నల్లగా మారిపోయింది. కానీ ఆమె బాధపడటం రిషి తట్టుకోలేకపోయాడు. అలాగే ఆమెను గుండెలకు హత్తుకొని, నీ బాధకు కారణమైంది ఎవరో తెలిసిన క్షణాన వాళ్ళని ఖచ్చితంగా జీవితంలో తేరుకోలేని పనిష్మెంట్ ఇస్తాను వెన్నెల అని మనసులో అనుకున్నాడు. రిషి, ఇప్పుడు వాళ్ళ మీద కోపగించుకునే టైం కాదురా అని విశ్వ కూడా ఒకవైపు చెప్పాడు. ఆమె ఏడుపు ఆపాలి అని తన వెనకే వచ్చిన విశ్వకి సైగ చేశాడు. కాలేజ్ బ్యాక్ సైడ్కి కార్ తీసుకుని రమ్మని చెప్పి వెంటనే విశ్వ కిందికి వెళ్ళి బ్యాక్ సైడ్ రూట్ అంతా క్లియర్గా ఉంది రిషి అని చెప్పి, మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి హరిణిని అక్కడే ఆ దారిలో రిషి వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరైనా వాళ్ళని చూస్తారేమో అని కొంచెం చూడమని చెప్పి ఆ తర్వాత వాళ్ళ వెనక హరిణిని కూడా వచ్చేయమని చెప్పాడు. విశ్వ హరిణి కూడా సరే అని తల ఊపింది. ఎందుకంటే హరిణికి వెన్నెలను ఇంటికి పంపించిన తనకు మనశ్శాంతిగా ఉండదు కాబట్టి వెన్నెల గురించి భయపడుతుంది. అందుకని రిషి మెల్లగా వెన్నెలను అలాగే చేతుల్లో పసిపాపలా ఎత్తుకొని కిందికి తీసుకొని వచ్చాడు. ఆమె చిన్నపిల్లల వెక్కిళ్ళు పెడుతూనే ఏడుస్తూ రిషి కాలర్ని పట్టుకొని అసలు భయంతో పిడికిలి లూజ్ చేయడమే లేదు.
అంత భయపడిపోయింది తను. రిషి తన్ను మెల్లగా కార్ దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడే హరిణి కూడా రిషి వాళ్ళ వెనకే బయటికి వచ్చి కార్ డోర్ని బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసింది. రిషి వెన్నెలను బ్యాక్ సీట్లో కూర్చోపెట్టాడు. ఆ తర్వాత హరిణి కూడా బ్యాక్ సీట్లో కూర్చోవాలి అనుకుంటే వెన్నెల పాప భయంతోనే రిషి చెయ్యిని మరియు రిషి షర్ట్ని వదలకుండా అలాగే టైట్గా పట్టుకొని ఉండేసరికి రిషి హరిణిని కళ్ళతోనే సైగ చేసి ముందు కూర్చోమని చెప్పాడు. హరిణి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ముందు వెళ్ళి కూర్చుంది. ఆ తర్వాత విశ్వ కూడా కార్ని స్టార్ట్ చేశాడు. గ్లాసెస్ అన్నీ పైకి ఎత్తేయమని రిషి చెప్పాడు. దాంతో విశ్వ బయట నుంచి ఎవరూ చూడకుండా, పైగా అది షూటింగ్ జరుగుతున్న కాలేజ్ కావడం వల్ల అక్కడ మీడియా వాళ్ళు చాలామంది లేకపోయినా కూడా, ముఖ్యంగా రిషి సినిమా కాబట్టి రిషి సినిమా గురించి పెద్దగా ఎవరికి బయట తెలియకూడదు. పైగా ఇక్కడ షూటింగ్ జరుగుతున్న విషయం కూడా ఎవరికీ తెలియకూడదు అని మీడియా వాళ్ళని కాలేజీలోకి రానివ్వలేదు. అక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది అని చాలా వరకు తెలిసింది. కానీ హీరో రిషిని అనే విషయం బయటికి ఇంకా లీక్ అవ్వకుండా మేనేజ్ చేస్తూనే ఉన్నారు. రిషి వెన్నెలను అతడి చేతుల్లోనే పొదివి పట్టుకొని అలాగే తన్ను గట్టిగా పట్టుకొని విశ్వ కారు స్టార్ట్ చేయడంతో ఇంటివైపు కారు వెళ్ళింది. వెన్నెల భయపడుతూ వణికిపోతూ ఉండడం వల్ల అప్పటికే ఆమె బాడీ కొంచెం వేడెక్కింది. ఆమె వైపు రిషి కొంచెం చురుగ్గా చూశాడు. ఆమె అప్పటికి కూడా కంట్రోల్ కాకపోవడంతో రిషికి తన కండిషన్ చూసి ఇంకా భయం వేసింది. వెంటనే ఆమెని ఇంకా గట్టిగా పొదవి పట్టుకున్నాడు. వెంటనే వెన్నెల అని చాలా స్లోగా సున్నితంగా ఆమె చెవిలో పిలిచాడు. అతడి పెదాలు ఆమె చెవికి తగులుతూ ఉంటే ఒక్క క్షణం ఊపిరాడలేదు వెన్నెలకు. అంత టెన్షన్లోనూ రిషి అంత దగ్గరగా రిషి పెదాలు ఆమె చెవికి తగలడంతో అతడి స్పర్శ ఆమె చలనం లేని శరీరానికి ఇంకా కొత్త రంగులు అద్దుతున్న ఫీలింగ్ కలిగింది. ఒక్క క్షణం ఆమె కళ్ళు మూసుకొని అతడు ఏం చెప్తున్నా సైలెంట్గా వినాలని ఆ క్షణం ఆమె మనసుకు అనిపించి కళ్ళు మూసుకుంది. రిషి ఆమె చెవి దగ్గర మెల్లగా చెవిలో, ఇప్పుడు నీ చుట్టూ ఎవరూ లేరు. నీకు ఎవరైతే నీకు ధైర్యాన్ని ఇస్తారో, నువ్వు భయపడే క్షణంలో ఎవరి గుండె చప్పుడైతే వింటే ధైర్యం వస్తుందో వాళ్ళని తలుచుకోరా. వాళ్ళని పక్కనే ఉన్నారు అని నువ్వే అనుకో. ఆ క్షణం ప్రశాంతంగా ఉంటావు. అయినా అలాంటి కుక్కల్ని వాటిని చూసి నువ్వు భయపడ్డం ఏంటి అని రిషి అనేసరికి ఈసారి వెన్నెలకు ఏం మాట్లాడకుండా జస్ట్ ఒకే ఒక్క మాట, నా ధైర్యం, నా సైన్యం, నా తెగింపు అన్నీ మీరే రిషి గారు అని కళ్ళు మూసుకొని ఏదో ఒక ట్రాన్స్లో చెప్పేసి గట్టిగా అతన్ని తన 2 చేతులతో అతడిని హారంలా చుట్టుకొని కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం అంతే. ఆమె ఎప్పుడు నిద్రపోయిందో లేదో, అంత టెన్షన్ లేదా అంత స్ట్రెస్ ఒక్కటేసారి తీసుకోవడం వల్ల ఆమె స్పృహ తప్పిందో అర్థం కాలేదు రిషికి. అతడికి ఒక్క క్షణం అస్సలు మైండ్ పనిచేయలేదు. ఎందుకంటే అంత దగ్గరగా రిషికి ఎవ్వరూ రాలేదు. అంతెందుకు అతడు ప్రేమించిన అమ్మాయి కూడా అతనికి అంత దగ్గరగా రాలేదు. ఆ అమ్మాయి కానీ ఈ అమ్మాయి ఏంటి తనకు ధైర్యాన్ని ఇస్తున్నాను అని నేను అనుకుంటున్నా. అలాంటిది ఆమె మాటలు నాకు ఇంకా ఏదో అర్థం వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె మామూలుగానే నేను తన ధైర్యాన్ని అని చెప్తే పర్లేదు, లేదా తన మనసులో నా మీద ఇంకేదైనా ఉందా అని ఇలా సవాలక్ష ఆలోచిస్తున్నాడు రిషి. అప్పుడే హరిణి ముందర సీట్లో కూర్చొని ఉంది. కానీ వెనకల జరుగుతుందంతా తనకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఒక్క క్షణం నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉంటే విశ్వ ఆమె నోటిపై అతని చేత్తో మెల్లగా ట్యాప్ చేశాడు. నోరు ముయ్యమన్నట్టు. ఆమె తడబడుతూ
మొహం పక్కకు తిప్పి అస్సలు ఒక్క క్షణం ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. అది ఈ సమయంలో అదే సమయంలో ఇంటి దగ్గరికి కారు వెళ్ళిపోవడంతో ఇంట్లో పనివాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ వెన్నెల పని వాళ్ళందరినీ చాలా వరకు పొద్దున్న ఒక గంటలోనే పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయేలా చేస్తుంది ఈ మధ్య. ఎందుకంటే రిషికి ఇబ్బంది రాకూడదు అని, తను ఇక్కడ ఉన్నట్టు బయట ఎవరికైనా తెలియకూడదు అని అన్ని జాగ్రత్తలు తీసుకుంది వెన్నెల. కావడం వల్ల వెన్నెలను రిషి అలా చేతిలో ఎత్తుకొని దిగాడు. ఆమెను అలాగే ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు. అక్కడే బయట లాన్లో హరినారాయణ గారు మరియు తన భార్య మరియు తన అమ్మగారు ముగ్గురు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. రిషి అలా వెన్నెలను ఎత్తుకొని రావడం చూసిన వాళ్లకు కొంచెం కంగారు వచ్చి, బాబు రిషి, ఏమైంది వెన్నెలమ్మకు అని అడుగుతూ ముందుకు వచ్చారు. కానీ అతడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే ఆమెను ఎత్తుకొని అలాగే తీసుకెళ్తూ ఉన్నాడు. వాళ్ళు పిలిచినట్టు అతడు అస్సలు అనిపించలేదు, వినిపించలేదు. అతనికి వీళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యంగా, ఆయన పిలుస్తున్న పలకకుండా తీసుకెళ్ళేసరికి అలాగే వెళుతున్న రిషి వైపు చూస్తూ ఉండిపోయారు. అప్పుడే రిషి వాళ్ళ వెనుక వస్తున్న హరిణి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న అంటూ పిలిచింది హరిణి. హరినారాయణ గారు కొంచెం కంగారుగా, హరిణి తల్లి, ఏమైందిరా వెన్నెలమ్మకు, ఏమైంది? ఆయన కొంచెం కంగారుగా అడిగారు. హరినారాయణ, హరిణి వాళ్ళ నాన్నగారు. హరిణి వాళ్ళ నాన్న వైపు చూస్తూ, దేవుడు దానికి సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి దాని సంతోషాన్ని లాగేసుకుంటున్నాడు నాన్న. చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా మాట్లాడుతుంది అని అనుకునే సమయానికి మళ్ళీ దాన్ని భయపెట్టే సంఘటనలు జరుగుతున్నాయి. వాటి వల్ల అది దాని సంతోషాన్ని కోల్పోతూనే ఉంది అని కన్నీళ్లతో చెప్పింది హరిణి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఇక్కడ నుంచి అలా కాదు, అన్నీ చూసుకొని నీట్గా అన్నీ పోస్ట్ చేస్తాను. సారీ, ఎపిసోడ్ ఎలా ఉంది చూసి విని వెళ్ళిపోకుండా జస్ట్ చిన్న కామెంట్ ఇవ్వండి. లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.